హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పేరెంటల్ సపోర్ట్ చట్టం 2025 బిల్లుకు సభ మొత్తం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ఏ తల్లిదండ్రులు వారి పిల్లల ఆదరణకు దూరమై అనాథలుగా ఉండకూడదు. చివరి రోజుల్లో బాగోగులు చూసేవారు లేక ఇబ్బంది పడద్దు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో భావోద్వేగంతో సామాజిక బాధ్యతతో తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ చట్టం 2026 తెస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో సాగుతున్న వివక్ష, నిర్లక్ష్యం మనం చూస్తున్నాం. అందుకే కన్నవారి బాగోగులు చూడని వారికి గుణపాఠం చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే వారి నెల వేతనంలో 15% లేదా 10,000 పడుతుంది. భక్తితో కాకుండా ఇట్టనైనా భయంతోనైనా తల్లిదండ్రుల హక్కులను కాపాడతారని చట్టం తీసుకొస్తుంది. ఓ పక్క ఆనందం, మరో పక్క బాధ. తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోసి పిల్లల్ని ప్రయోజకులను చేస్తే వారిని చివరికి విస్మరిస్తున్నారు. అంటే ఈ చట్టం తెస్తున్నందుకు ఆనందంగా ఉన్న ఇలాంటి పరిస్థితి మనకు వచ్చినందుకు బాధగాను ఉంది. పురాణాలలో శ్రవణ కుమారుడి కథ మాతృపితృ భక్తికి అర్థం పడుతుంది. చూపులేని తన వృద్ధ తల్లిదండ్రుల కోరిక మేరకు కావిడి బుట్టలలో వారిని పుణ్యక్షేత్రాలు తిప్పుతారు. తల్లిదండ్రులు ప్రేమించడం శ్రవణ కుమారుని ఆదర్శంగా తీసుకుంటే ఎలాంటి చట్టాలు, ఏ నిబంధనలు అవసరం లేదు. అదే సమయంలో ప్రఖ్యాత దుస్తుల సంస్థ రెమండ్ మాజీ అధినేత విజయ్పథ్ సింఘానియా చివరి స్థితిలో దయనీయ స్థితిని అనుభవించి 87వ ఏట శనివారం ముంబైలో కన్నుమూశారు. సుమారు 1,000 కోట్ల విలువైన వ్యాపార వాటాలను కుమారుడికి గిఫ్ట్గా డీడ్గా ఇస్తే చివరికి నిల్వనీడ లేకుండా చేశారు. తన ఆత్మకథ అయిన యాన్ ఇన్కంప్లీట్ లైఫ్లో ఈ చేదు అనుభవాలను ఆయన వివరించారు. పిల్లలకు సర్వస్వం ఇచ్చి నేను పెద్ద తప్పు చేశాను. ఏ తండ్రి నాకంటే దారుణమైన స్థితిని అనుభవించకూడదని పుస్తకంలో ఆవేదన వ్యక్తం చేశారు. చూసారా ఫ్రెండ్స్, శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు చూసుకోవడంలో అజరామైతే ఇలాంటి సింఘానియా కథ సమాజంలో చీకటి కోణం ఆవిష్కృతమవుతుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.